ముందుగా వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు తెలియజేస్తున్నాం. అట్లాగే సమయము ఇచ్చిన అయ్యగారికి కూడా నిండా కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోవాల్సిన విషయాన్ని కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ధ్యానించుకుందాం. నేటి పరిస్థితుల రీత్యా దేశంలో ఈ సమాజంలో జరుగుతున్న అన్ని విషయాల రీత్యా దేవుడు మనకు ఏమి హెచ్చరిస్తున్నాడు అన్న విషయాలను జ్ఞాపకం చేసుకొని కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి అర్హులుగా ఉన్నాం. నేడు ఎన్నో సంవత్సరాలుగా గడిచిన మొదటి శతాబ్దము నోవాహు గారు భారతదేశానికి క్రైస్తవ్యాన్ని సువార్తను తీసుకొచ్చిన ఆ దినం నుండి ఈ దినం వరకు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ జీవితాల్లో ఏ మార్పు ఉంది, ఏది నిజమైన మార్పు అన్న విషయాన్ని మనము ప్రత్యేకంగా ధ్యానించుకునే వారిమై ఉన్నాం. మనిషి మాటలో మార్పు లేదు, మనిషి జ్ఞానం తెలివి వలన మార్పు రాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరముల క్రితము 2025 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు వచ్చి ఏం చేసి ఉన్నాడో మనము పుట్టినప్పటి నుండి వింటున్నాం, చూస్తున్నాం. సువార్థికుల ద్వారా, శబ్ద తరంగాల ద్వారా, టీవీల ద్వారా, అనేక విషయాల ద్వారా వింటున్నాం. కానీ మన జీవితంలో క్రైస్తవ మిషనరీలు ఎంతోమంది భారతదేశానికి వచ్చి హతసాక్షులుగా మారినప్పటికీ నేటి ప్రస్తుత సమాజంలో క్రైస్తవుల పరిస్థితి ఏమిటన్నది ధ్యానించుకుందాం కొన్ని నిమిషాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. 19వ అధ్యాయము 16 నుండి 24 వరకు ఎవరైనా సహాయం చేయండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములు గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలు గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలను ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వర్చింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుకుని వాణ్ణి అనునయివే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ నేను అనుసరించుచున్నాను అని అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని మీ బీదలకిమ్మి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటను విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక సమాజంలో వెళ్తున్నాడు. ఒకానొక దినమందు వెళ్తున్నప్పుడు మనలాగే రోజు చర్చికి వెళ్తున్న ఒక యవనస్తుడు ఆయన దగ్గరకు వచ్చినాడు. ఆయన దగ్గరకు వచ్చి ఇలాగ అడిగినాడు, నేను నిత్య జీవంలో ప్రవేశించడానికి, నీ జీవంలో ప్రవేశించడానికి నేను ఏం చేయాలి అని అడిగినాడు. అడిగితే ఆయన చెప్పినాడు. ఏం చెప్పినాడు? ఇక్కడ రాయబడి ఉన్నాయి కదా 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు, ఆ బోర్డు నాకు తెలిసి నేను ఎప్పుడో చిన్నప్పటి నుండి కూడా ఆ 10 ఆజ్ఞలు అలాగే ఉన్నాయి. నేను చూస్తున్నప్పటి నుండి నాకు గుర్తుండే అక్కడ రాయబడిన ఆజ్ఞలన్నీ చెప్తూ వచ్చినప్పుడు వాటికి దొంగిలించవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమంటే ఇవన్నీ నేను చేస్తున్నా అన్నాడు. ఇవన్నీ నేను చేస్తున్నా అన్నాడు. ఇవన్నీ నేను చేస్తున్నా అన్నప్పుడు, సరే
నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా, నీకు కలిగిన ఆస్తి అమ్మి బీదలకిమ్ము అని యేసుప్రభు వారు అన్నారు. అన్నప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడు? 22వ వచనం, అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటను విని వ్యసనపడుచు వెళ్ళిపోయినాడు. ఇక్కడ పైన వచనాల్లో 13వ వచనము 15వ వచనాల్లో చూసుకున్నట్లయితే ఆ యవనస్తుడు ఏమి ఆశతో వచ్చినాడు? నిజంగా నిత్య జీవం పొందడానికి ఏం చేయాలో తెలుసుకుందామనే కోరికతో వచ్చినాడు. అవునా? ఇక్కడ మనిషి కోరికలు 2 రకాలు. తన సొంతంగా ఉపయోగపడే కోరిక, రెండవది పరలోక విషయమై ఉపయోగపడే కోరిక. శరీరంతో కోరే కోరిక, ఆత్మీయంగా కోరే కోరిక. ఈ యవనస్తుడు ఏ కోరికతో వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామంటే, మొదట్లో 15వ వచనం వరకు ఆయన పరలోకపు కోరికతోనే వచ్చినాడు. వెళ్తే ఆ మార్గంలోకి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలో అని తెలుసుకోవడానికి నిజంగా ఆశ కలిగి వచ్చినాడు. కానీ ఎక్కడికి వచ్చి ఆగిపోయినాడంటే, ధనం, నీకు కలిగిన ఆస్తిలో అమ్మి బీదలకిమ్ము అన్నాడు. అర్రే, నేనేందో నిత్య జీవం ఉచితంగా వస్తుందని వస్తే ఈయనేంది డబ్బు ఆస్తి అమ్మి బీదలకిమ్ము అంటున్నాడు? ఇది ఆశ్చర్యమే, నా వల్ల అవ్వదు. నేను 10 ఆజ్ఞలు పాటిస్తూనే 10 లక్షల కోట్లు సంపాదించిన, మందిరంలో సేవ చేస్తూనే మందిరం చుట్టూ ఉంటుండనే 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా తరతరాలుగా మా తాతల నుండి దేవుని పేరు చెప్పే ఇంత ఆస్తిని సంపాదించుకుంటే ఈ దేవుడేంది నీ ఆస్తిని అమ్మ అంటాడు? ఈయనేంది, ఈ మనుష్యుడేంది నీ ఆస్తిని అమ్మ అంటాడు అని ఆ యవనస్తుడు అనుకున్నాడు. సేవకులకు మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా. ఎందుకంటే మనం కూడా ఎప్పుడో పురాతన కాలం నుండి యేసుక్రీస్తుని నమ్ముతున్నాం కదా. యేసు 23వ వచనం, యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాగా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభము. సూది తెలుసు కదా, అందరికి సూది తెలుసు కదా. బెజ్జం అంటే ఏంద్రి? సూదికుండే రంధ్రం. సూదికుండే రంధ్రంలో ఒంటైనా దూరుట సులభము, కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించుట సులభం కాదు. అట్లని ధనం కలిగి ఉండుట పాపమా? కాదు. ధనం మాత్రమే అనే ఆలోచన కోరిక కలిగి ఉండటం పాపం. అందుకే కదా ధనవంతుడు వదులుకోవడానికి ఇష్టపడక వ్యసనపడి. వ్యసనం ఎప్పుడు వస్తుంది? ఒక మనిషికి వ్యసనం ఎప్పుడు వస్తుంది చెప్పండి? బాధ కలిగినప్పుడు, ఓకే, మనకి ఇష్టమైన విషయాన్ని వద్దన్నప్పుడు వ్యసనం వస్తుంది. అట్లాగే ధనం మీద ఆ యవనస్తుని మనసుంది కాబట్టి వ్యసనం వచ్చింది. అట్లాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 20 వచనం నుండి 22 వరకు. అందుకతడు బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటిని అని చెప్పెను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖంతో వెళ్ళిపోయినాడంట. పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, ఈ లోకంలో ఉన్న నీ ధనాన్ని అమ్మి బీదలకి ఇవ్వు అంటే ఆయన ముఖాన్ని వికారం చేసుకుని చిన్నబుచ్చుకొని ఏడుస్తూ దుఃఖపడుతూ వెళ్ళిపోయినాడంట. నాకు పరలోక రాజ్యం అవసరం లేదు, నేను సంపాదించిన ఆస్తి ఉంటే చాలు. ఈ ఆస్తే కదా నాకు మర్యాదనిచ్చేది, ఈ ఆస్తే కదా, ఈ సంపదే కదా నాకు గౌరవం ఇచ్చేది, పలుకుబడినిచ్చేది
రాజకీయ పార్టీల్లో గుర్తింపునిచ్చేది, సమాజంలో పేరునిచ్చేది ఈ ధనమే కదా, ఈ డబ్బే కదా. ఈ డబ్బు ఉంది కాబట్టే కదా 10 మంది నా చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఆస్తి ఉంది కాబట్టే నా చుట్టూ 10 మంది దగ్గరకు వస్తున్నారు. నా దగ్గరకు 10 మంది రావడానికి కారణం ఏంది? ఈ ఆస్తే కదా. ఈ ఆస్తే నేను బీదలకు అమ్మిస్తే నా చుట్టూ ఎవడుంటాడు? నాకేం కావాలి పరలోక రాజ్యం? నాకు అవసరం లేదు. చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 18వ వచనం, 22వ వచనం, 23వ వచనం. 18వ అధ్యాయము అప్పుడు చలివి 18వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు చలివేయుచున్నందున బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచుండగా పేతురును వారితో నిలబడి చలి కాచుకుంటుండెను. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధకులను గూర్చియు యేసును అడుగగా, యేసు, నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడి తిని యూదులందరిని గూర్చి కూడి వచ్చి సమాజ మందిరంలోను దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనియు మాట్లాడలేదు. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని అనునది ప్రధానమైన ఆజ్ఞ. ఏందంట? ప్రధానమైన ఆజ్ఞ. ప్రభును ప్రేమించవలను. ఎలాగంట? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో. ఎన్నున్నాయి? ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. పూర్ణ హృదయంతో. హృదయం గురించి బైబుల్ ఒక మాట సెలవిస్తుంది. హృదయము మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించేవాడు ఉన్నాడా? లేడు. ఎందుకు ఘోరమైనది, బహుఘోరమైనదని హృదయాన్ని బట్టి అంత గొప్ప స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాడు దేవుడు. అంటే ఈ హృదయంలోనే అన్ని పుడతాయి. కోరిక, ఆశ, తీపి. ఎదుటోని నాశనం చేయాలన్న కోరికైనా ఈ హృదయంలోనే పుడుతుంది. అవతలోని మెప్పించాలన్నా ఈ హృదయంలోనే పుడుతుంది. అవతలోని పొగడాలన్నా, తిట్టాలన్నా, ఏం చేయాలన్నా ఈ హృదయంలోనే పుడుతుంది. అందుకే హృదయము బహుఘోరమైనది. దాన్ని గ్రహించేవాడు ఎవ్వలేడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఈ ఆజ్ఞలో, ఈ మొదటి ఆజ్ఞలో ఈ పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు రాసించినాడంటే, దేవుడు ఈ మాటను ఎందుకు రాసించినాడంటే, మనిషి హృదయంలో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఎవడు ప్రేమిస్తలేడు. ఆ పూర్ణ హృదయము నీ భార్యకో, నీ భర్తకో, నీ ధనానికో, నీ ఆస్తికో, నీ పిల్లలకో ఎవరికొవరికి దానం చేసిందో. మన జీవితంలో అదే జరుగుతుంది. నేటి క్రైస్తవ జీవితాల్లో అదే జరుగుతుంది. నా ప్రాణం కంటే నా పిల్లలు ఎక్కువ, నా ప్రాణం కంటే నా ఆస్తి ఎక్కువ, నా ప్రాణం కంటే నా భర్త ఎక్కువ, నా ప్రాణం కంటే నా భార్య ఎక్కువ అని ప్రేమిస్తున్న వాళ్ళు, హృదయంలో ప్రేమిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఆ పూర్ణ హృదయంతో మనుషుల్ని ప్రేమిస్తారు కాబట్టే చంపడానికైనా చావడానికైనా తెగిస్తున్నారు మనిషి ఇప్పుడు. రెండవ విషయం ఏంటంటే, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించవలను అని దేవుడు చెప్తున్నాడు. పూర్ణాత్మ, ఇది ఆత్మీయమైన విషయం. ఎప్పుడైతే ఒక మనిషి నిరీక్షణ కలిగి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటాడో, శరీరం వెళ్తుందా పరలోకానికి? నిత్య శరీరంతో ఆత్మ ఎత్తబడుతుంది. అందుకే పూర్ణ ఆత్మతో దేవుడు ప్రేమించవలను. నీ పూర్ణ బలముతోనూ. బలం అని చెప్పుకుంటుంటాం కదా. ఏంది నీ బలం అంటే? నా కొడుకులు. ఏంది నీ బలం అంటే? నా పిల్లలు. ఏంది నీ ఆస్తి అంటే? ఏంది నీ బలం అంటే? నా డబ్బు. ఏంది నీ బలం అంటే? నా రాజకీయ పార్టీ అని గొప్పగా చెప్పుకుంటాం కదా. ఆ బలం, నీ పూర్ణ బలంతో దేవుడైన యెహోవాను ప్రేమించవలను. ఇది ప్రధానమైన ఆజ్ఞ అంట. ఈ ఆజ్ఞను పాటించకుండా నువ్వు 40 సంవత్సరాలు చర్చికి వచ్చినా, నేను 40 సంవత్సరాలు చర్చికి వచ్చినా, ఎక్కడో ఇంటర్నేషనల్ పాస్టర్ల చేత రక్షించబడినా,
ఎక్కడో దేశాలు దాటి బాప్తీసం తీసుకున్నా వ్యర్థమే. దేవుడు సెలవిస్తున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు త్వరగా చదవండి. ఆయన సంచరించుతూ యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుంటును. 5వ వచనం నుండి చదవండి. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకునేను. అందరూ చూసి ఈయన పాపి అయిన మనుషుణ్ణి బస చేయ వెళ్ళనని చాలా సనుక్కునిరి. తర్వాత జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవ్వని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతన్ని 4 అంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. మొదట మనం మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక ధనవంతుడిని చూసినాం కదా. యవనస్తుడైన ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలని 10 ఆజ్ఞలు పాటిస్తున్నా అని మొదటగా చూసినాం కదా. ఆయన కూడా ధనవంతుడే, ఈయన కూడా ధనవంతుడే. జక్కయ్య ఒక గవర్నమెంట్ ఆఫీసర్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక గొప్ప పేరు కలిగిన వ్యక్తి, ఎంతో డబ్బున్న వ్యక్తి. ఇతను కూడా ఒక విధంగా చెప్పాలంటే ధనవంతుడే. ఈయన ఏమంటున్నాడంటే, యేసుప్రభు ఆ వీధిలో వెళ్తున్నప్పుడు యేసుప్రభుని చూస్తే బాగుంటుంది, వాళ్ళు యేసుప్రభు గురించి అంతా ఇంత అని చెప్తున్నారు, ఆ యేసుప్రభు ఎలా ఉంటాడో చూద్దామని చెప్పేసి ఒకరోజు చెట్టెక్కినాడంట. చెట్టెక్కి చూస్తున్నప్పుడు ఆ వీధిలో యేసుప్రభు వెళ్తుండగా చూసినప్పుడు యేసుప్రభు ఆ జక్కయ్యను గమనించినాడు. మరి ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్య, నువ్వు త్వరగా దిగుము, నేను నీతో బస చేయవలను అని ఉన్నది అని యేసుప్రభే చెప్పినాడు ఆయనకి. జక్కయ్య మనసులో అది ఉందో లేదో తెలియదు. యేసుప్రభుతో నేను కలిసి ఉండాలి, కలిసి తినాలి, యేసుప్రభుని నా ఇంటికి తీసుకువెళ్ళాలి అనే ఆశ ఉందో లేదో మనకు తెలియదు. ఆ ఆశను యేసుప్రభు చూసినాడేమో. అందుకే చెట్టు మీద తొంగి దొంగలాగా యేసుప్రభు, పరిశుద్ధుడైన యేసుప్రభుని చూస్తున్న ఆ జక్కని పిలిచినాడు, నువ్వు రా కిందికి, నేను నీతో బస చేయవలను అంటే. జక్కయ్యని చిన్నప్పటి నుండి చూసినారు కదా ఆ వీధిలో వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా మన వీధిలో కానీ, మన ఏరియాలో కానీ, మన పేటలో కానీ ఒక అల్లరిగా తిరిగే వ్యక్తిని ఎవరైనా చూస్తే, నన్నే చిన్నప్పటి నుండి చూసినారు, అల్లరోడు వాడు, అది ఇది అని ఒకటి ఉంటుంది కదా, ఒక ముద్ర ఉంటుంది కదా సమాజంలో. అట్లాగే జక్కయ్య మీద కూడా ఒక ముద్ర ఉండేది. ఏంటి? లంచగొండి, ఆడొక దుర్మార్గుడు, ఆడొక పాపి. ఆ మనుషుల అభిప్రాయమును బట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమని అనుకుంటున్నారంట, ఏంది ఈ యేసుప్రభు పాపి అయిన జక్కయ్యతో బస చేయాలంటాడు, ఆయన ఇంటికి వెళ్ళి తినాలంటాడు, ఏంది అని. ఇంతకీ నిజంగా ఈయన యేసుప్రభేనా? ఆయనతో బస చేయడం ఏంది, ఆయనతో తినడం ఏంది అని పక్కనున్న వాళ్ళు సనుక్కుంటున్నారు. సనుక్కున్న జక్కయ్యతో పాటు ఉంటున్న సమాజమే, జక్కయ్యతో పాటు రోజు చూస్తున్న సమాజమే, రోజు తిరుగుతున్న సమాజమే, పక్కన పలకరిస్తున్న వాళ్ళే, జక్కయ్యతో పాటు ఉన్న వాళ్ళే ఏమని అనుకుంటున్నారు అతన్ని బట్టి? పరిశుద్ధుడైన యేసు ప్రభు ఆయనతో బస చేయడం ఏందయ్యా, ఇది విచిత్రం. ఇప్పుడు ఈ సమాజంలో మనం చూస్తున్నది ఏంటంటే, నీ పక్కన నా పక్కన ఉన్న వాళ్ళే గోతులు అవుతారు. మళ్ళీ అలాంటి వాళ్ళు చర్చికి రావడం లేదే, ప్రతిరోజు చర్చితోనే వాళ్ళ ఉదయకాలం ప్రారంభిస్తారు, ప్రతిరోజు దేవునితోనే వాళ్ళ దినాన్ని ముగిస్తారు. ఇంక్లూడ్ విత్ మీ, నాతో పాటుగా మనమంతా దేవునితోనే దినాన్ని ప్రారంభించే వాళ్ళమే, మనమంతా దేవునితోనే దినాన్ని ముగించే వాళ్ళమే. అయితే మన మనస్సులో, మన ఆలోచనలో ఏముంటుందంటే, ఎల్లప్పుడూ ఎదుటోని గురించే సనుగులు, ఎదుటి వారి గురించే సనుగులు. ఇదా ఆత్మీయమైన విషయం? ఇదా నువ్వు నిత్య జీవంలోకి తీసుకువెళ్ళే ఈ క్రియని నీ నిత్య జీవంలోకి తీసుకెళ్తుందా? ఈ ఆలోచన, ఈ మనస్సాక్షి నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్తుందా? ఇలా ఉంటే ప్రవేశిస్తాడా? ప్రవేశించలేం కదా. అందుకే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం,
జనుల జ్ఞానుల ఉపదేశము జీవపు మూట అంట. జక్కయ్యకు ఆ మాట జీవపు మూటగా వినిపించింది. అయ్యా జక్కయ్య, నేను నీతో బస చేయాలయ్యా. దాని కింద ఒక వచనం ఉంది, చదవండి. అది మరణ పాశంలో నుండి విడిపించును. జక్కయ్య ఒకవేళ ఆ రోజు చెట్టెక్కి పరిశుద్ధుడైన యేసు ప్రభుని చూడకపోతే మరణించి పాతాళంలో నెట్టివేయబడేవాడు. అది ఎక్కడి నుంచి తప్పింది? జక్కయ్యని మరణ పాశంలో నుండి తప్పించింది. యేసు ప్రభు మాట విని దిగి వెంటనే వచ్చి నా ఆస్తిని అమ్మి, యేసు ప్రభు చెప్పలే మొదటి ధనవంతునికి చెప్పినట్టు చూడు, నీ ఆస్తిని అమ్మి బీదలకి అని చెప్పినట్టు చూడు, అలాగే జక్కయ్య చెప్పలే. చెప్పకముందే అయ్యా నా ఆస్తిలో అమ్మి బీదలకు సగము అమ్మి వేస్తా, నేను 2 అంతలు తీసుకుని ఉంటే 4 అంతలు చెల్లిస్తా అని వెంటనే ఆయన రక్షణ మనసుతో ఆత్మీయమైన విషయంతో ఆ రోజే తన మనసులో తీర్మానం తీసుకొని వెంటనే పశ్చాత్తాపడి వెంటనే మారుమనసు చెంది నా ఆస్తిని సగం బీదలకు అమ్మేస్తా అన్నాడు. అతను ధనవంతుడే, ఇతను ధనవంతుడే. అతనుకు తేడా ఏంటి? ధనం మీద అతనికి ఆశ ఉంది. ఇతను కూడా ధనం మీద ఆశ ఉంది. ఏ ధనం? అక్కడ ఏ ధనం ఇస్తా అన్నాడు? నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, నేను నీకు పరలోక రాజ్యంలో ధనము సమకూర్చబడు. ఈ జక్కయ్య పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకోవడానికి సిద్ధమైనడు కాబట్టి ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చాడు. ఆస్తిని బట్టి కాదు, కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఆస్తిని బట్టి కాదు, అంతస్తుని బట్టి కాదు. జక్కయ్య జీవితంలో ఆ క్షణం ఏం జరిగిందంటే మారుమనసు వచ్చింది. యేసు ప్రభు మాట్లాడిన వెంటనే మారుమనసు వచ్చింది. వచ్చిన వెంటనే అతను తన ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చినాడు. అట్లాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనంలో కూడా అద్భుతమైన మాట ఉంటుంది. ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి తప్పించును. ధనము పరలోక ధనము సమకూర్చబడినప్పుడు, పరలోకంలో నీకు నాకు ధనం సమకూర్చబడినప్పుడు ఏంది ఆ పరిపూర్ణత అంటే దేవునితో నిత్య జీవంలో ప్రవేశించడానికి సిద్ధమయ్యే వారిగా ఉంటాం. లేదు నాకు ఈ ధనమే, ఈ సర్వమే, ఇదే సర్వం, ఇదే నా బలం, ఇదే నా జీవం, ఈ భూమిపైన ఉన్నదే నా ఆస్తి, ఈ భూమిపైన ఉన్న నా భర్తనే నా సర్వం, నా భార్యనే నా సర్వం, నా పిల్లలే నా సర్వం, నా ఆస్తే నా బలం అని నువ్వు నేను ఎంతకాలమైతే మనసులో సింహాసనమేసి ధనానికి, భర్తకి, భార్యకి, పిల్లలకి, లోక వ్యవహారాలకి, పొలిటికల్ పార్టీలకి, రాజకీయ పార్టీలకి ఎప్పుడైతే మనిషి మనసులో పీఠమేసి కూర్చోబెడతామో అంతవరకు కూడా నిత్య జీవంలో ప్రవేశించలేం. ఇట్లే ఎంతమంది అయినా చెప్పని, ఎంతమంది అయినా సువార్త చేయని, నాకు తెలిసి బహుశా 2వ రాకడ తదనంతరము మోసే గారు వచ్చి బోధ చేసినా కూడా కొన్ని హృదయాలు మారవేమో అనిపిస్తుంది. క్రైస్తవ సమాజం అట్లుంది. మరి హిందువులైన గేలి చేస్తున్నారు యేసు ప్రభువుని. ఎవరు గేలి చేస్తున్నారు? అన్యజనులు. ఎవరిని బట్టి? మనల్ని బట్టి. క్రైస్తవులు అంటే చర్చికొచ్చే వాళ్ళు కాదు, చర్చికొచ్చే వాళ్ళు మాత్రమే కాదు, హృదయం మంది ఎవరైతే విశ్వసిస్తూ నేను చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా నా దేవుడు నాలో ఉంటాడు అనే భ్రమలో ఉంటారు చూడు, వాళ్ళకు కూడా ఈ మాట. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేములో నుండి వేరొక పట్టణంకు దిగి వెలుచుండగా దొంగల చేత చిక్కెను. 31వ వచనం నేను చదువుకుందాం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవలో వెళ్ళుట తటస్థించెను.
అతడు అతన్ని చూసి ప్రక్కగా పోయెను. అలాగనే లేవీడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూట కుళ్ళువాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు 2 దేనారములు తీసుకొని ఆ పూట కుళ్ళవానికి ఇచ్చి అతను పరామర్శించుము. నీకేమైనను ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక మనుష్యుడు యెరూషలేము పట్టణంలో నుండి కింద ఉండే గ్రామాలకు ప్రయాణమై వెళ్తున్నాడు. బహుశా ఆయన ఏదైనా ధనం చేత కానీ ఒక విలువైన వస్తువుల చేత కానీ సంచిలో పెట్టుకొని వెళ్తున్నాడేమో. దారి మధ్యలో దొంగలు అతన్ని కొట్టి పడేసి వెళ్ళిపోయినారు. ఆ దారిలోనే లేవీయుడు, యాజకుడు, సమరయుడు అని ముగ్గురు వ్యక్తులు వెళ్తూ వచ్చినారు. ఆ దారిలో యాజకుడు చదవండి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి పక్కగా ఎట్లా పోయినాడంట? పక్కగా పోయినాడు. అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఎవరో అతన్ని కొట్టి పడేసి వెళ్ళిపోయినారు. యాజకుడు అనే వ్యక్తి ఆ దారిలోనే వెళ్తున్నాడు. అతన్ని చూసినాడు, కానీ అతని దగ్గరికి వెళ్ళకుండా పక్కగా వెళ్ళిపోయినాడు. ఈయన యాజకుడు. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇతని పేరు యాజకుడు. ఇంకో వ్యక్తి లేవీయుడు. చదవండి 32వ వచనం. అలాగునే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా పోయాను. ఇతను కూడా అదే దారిలోనే వచ్చినాడు. ఇక్కడ ఎవరికో యాక్సిడెంట్ అయింది, ఓహో రక్తం కారుతుంది, దెబ్బల పాలైన ఎవడో కొట్టిపోయినాడు, ఓకే మన పని మనం చూసుకుందాము అని వెళ్ళిపోయినాడు. ఇతని పేరు లేవీయుడు. ఇతను 2వ వ్యక్తి. 3వ వ్యక్తి అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతని పడి ఉన్న చోటు అతనిని చూచి అతని మీద జాలిపడి అతని దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కుళ్ళవాని ఇంటికి తీసుకొని పోయాను. ఇంకో వ్యక్తి వచ్చినాడు అలాగే అదే దారిలోనే. ఇతని పేరు సమరయుడు. ఆ సమరయుడు యాక్సిడెంట్ అయిన ఆ వ్యక్తిని, దొంగల చేత కొట్టబడిన ఆ వ్యక్తిని చూసినాడు. చూసి ఆగినాడు. ఆగి అతను కూడా ఎవరో కొట్టిపోయినారు, నాకేం అవసరం, నాకు లేని నా సమస్యలు నాకే దండిగా ఉన్నాయి, నేను ఎందుకు పట్టించుకోవాలి ఈ విషయాన్ని అనుకోకుండా ఆగినాడు. చూసిన వెంటనే అతన్ని పరామర్శించి బహుశా నీళ్లు దాపి అతని గాయాలకు ద్రాక్షారసము అంటే ఒక మందు లాంటిది పూసి అతని వాహనం మీద ఎక్కించుకుని పూటకుల్లవాడు అంటే డాక్టర్ దగ్గరికి లేదా నాటు వైద్యం చేసే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి అతనితో వైద్యం చేయించిన తర్వాత అతని డబ్బులు కూడా ఇతనే కట్టి మళ్ళీ ఏమైనా అవసరమైతే చెప్పండి, రేపు మళ్ళీ వచ్చేటప్పుడు నేను ఇచ్చి వెళ్తా అని చెప్పేసి ఈ సమరయుడు చెప్పి వెళ్ళిపోయినాడు. అయితే ఈ 3 వ్యక్తులకి సమాజంలో గొప్ప గుర్తింపు ఉంది. ఏంటా గుర్తింపు అంటే, యాజకుడు అనగా బలిపీఠము సిద్ధపరిచే వ్యక్తి. బలిపీఠము సిద్ధపరిచే వ్యక్తి. సాదృశ్యంగా మాట్లాడుకుందాం, మళ్ళీ మీరు వ్యక్తిగతంగా తీసుకోకండి. బలిపీఠం అంటే మనకు దేవుడు మొదటి శతాబ్దంలో ఏ విధంగా బలిపీఠం పెట్టినాడో మనకు తెలియదు కాబట్టి ఇదే బలిపీఠం అనుకున్నాం. దీన్ని సిద్ధపరిచే వ్యక్తి అనుకున్నాం. బలిపీఠం సిద్ధపరిచే వ్యక్తి యాజకుడు అంటారు.
రెండో వ్యక్తి పేరు లేవీయుడు. లేవీయుడికి ఒక ప్రత్యేకత ఏంటంటే అతి పరిశుద్ధ స్థలములో బలిని అర్పించే వ్యక్తి. మందిరంలో 3 దశలు ఉంటాయి: సమాజ మందిరము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. సమాజము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇట్లా 3 శాఖలుగా ఉంటాయి. ఈ 3 శాఖల్లో కూడా ఒక్కొక్క వ్యక్తిని దేవుడు విభాగం చేసుకొని ప్రత్యేకించి ఆ వ్యక్తుల్ని మాత్రమే ప్రతిష్ఠిస్తాడనమాట. ఆ వ్యక్తుల్లో రెండో వ్యక్తి ఎవరంటే అతి పరిశుద్ధ స్థలములో బలి అర్పించే వ్యక్తి, దేవునికి ధూపమి అర్పించే వ్యక్తి, సమాజంలో జరుగుతున్న, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పాపాన్ని బట్టి బలి అర్పించే వ్యక్తి లేవీయుడు. ఎవరంట? ప్రపంచంలో జరుగుతున్న మొదటి శతాబ్దంలో దేవుడు ధర్మశాస్త్రం ప్రకారము ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పాపాన్ని బట్టి దేవునికి బలి నర్పించే వ్యక్తి లేవీయుడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ధూపం వేసి బలి అర్పించే వ్యక్తి లేవీయుడు. అంత గొప్ప వ్యక్తికి ఏమనిపించిందంట అక్కడ? ఆ చోటికి వెళ్ళి పక్కగా వెళ్ళిపోయినాడు. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. దేవునికే ప్రతి మనిషి పాపాన్ని బట్టి బలి అర్పించే వ్యక్తే చూసి పక్కకి వెళ్ళిపోయినాడు. మూడో వ్యక్తిని చూద్దాం, సమరయుడు. ఆయన పేరు ఏం పేరు? సమరయుడు. సమరయుడు అంటే ఆ దేశంలోనే పేరు, గొప్ప పేరు ఏంటంటే సమరయుడు అంటే పాపి. ఏంది? పాపి. పాపికి ముద్ర మూల పురుషుడు ఎవరు అంటే చరిత్రలో చూసిన మూల పురుషుడు పరిసేయుడే, సమరయుడే. సమరయుడిని ఈ సమాజం అంతా ఏమని ముద్రేసిందంటే పాపి అని ముద్రేసింది. వాడు ఒక లంచగొండ అని ముద్రేసింది, వాడు ఒక వేస్ట్ ఫెలో అని ముద్రేసింది. అలాంటి సమరయుడు చూసి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించి అతనికి ఏమైనా అవసరమైతే మళ్ళీ నేను ఇస్తా అని చెప్పేసి ఆదుకున్నవాడు. ఇప్పుడు ఈ ముగ్గురులో ఏ వ్యక్తి నమ్మకమైనవాడు? ఏ వ్యక్తి నమ్మకమైనవాడు? సమరయుడు. నార్మల్గా దేవుణ్ణి నమ్మని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని బట్టి చెప్తే ఏం చెప్తారు? నేనైతే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ సన్నివేశాన్ని చెప్పినప్పుడు ఏమన్నాడంటే ఆ సమయానికి ఏం పని లేనట్టుంది, అందుకే ఆదుకున్నాడు. నిజంగా ఒక మనిషి దేవుణ్ణి నిజంగా నిరీక్షించకపోతే ఆ విధంగానే అర్థమవుతుంది దేవుని వాక్యము ఏ విధంగా అర్థమవుతుందంటే వానికి ఏం పని లేదు కాబట్టి 24 గంటలు దేవుడే 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 దేవుడే. వానికి ఏమైనా పని ఉంటే కదా. ఆ సమరయుడిని అట్లాగే చూసింది సమాజం. ఆ సమరయుడే నిత్య జీవంలో ప్రవేశించినాడు, పరలోకంలో ధనం సమకూర్చుకున్నాడు. మరి నా జీవితం ఎలాగుంది? ఈరోజు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ప్రశ్నించుకుందాం. నా జీవితము యాజకునిలాగా, లేవీయునిలాగా ఉందా, సమరయునిలాగా ఉందా? ధనవంతుడైన యవనస్తుడు వెళ్ళిపోయినట్లుగా లోకధనాన్ని ఆశించే విధంగా మన జీవితం ఉందా? పరలోక ధనాన్ని సమకూర్చుకోవడానికి ఏసే దగ్గరకు వచ్చిన జక్కయ్య లాంటి ధనవంతుని మనస్సు ఉందా? మన మనసు ఏది? మన మనసు దేవుని పైన ఉందా? దేవుడిచ్చే ధనం పైన ఉందా? లోకధనం పైన ఉందా? మనమే పరీక్షించుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు చక్కని వాక్యం అందించిన క్రీస్తుదాసు గారికి సంగంత ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని వినివిడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, ఆ దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందు తల ఉంచి ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సాతల చంద్ర గారు మన ప్రార్థన నడిపిస్తారు. హలో, అందరూ తలలో ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. భూమిని, ఆకాశమును, సర్వలోకమును సృష్టించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మేమందరము తండ్రి నీ యొక్క మందిరంలో చేరి ప్రార్థన చేసుకుంటుండగా మా ప్రార్థన విని మమ్మల్ని ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా, మేము పాపులమై ఉండొచ్చు, దుర్మార్గులమై ఉండొచ్చు,
అయినను నీ నీతి యొక్క మార్గమును తెలుసుకొని నిన్ను ఎరిగి బ్రతుకుటకు సహాయమును మాకు దయచేయండి.